శేషాచలం అడవుల్లో దొంగలు పడ్డారు. నాటు తుపాకులతో మాటు వేసి వేట మొదలుపెట్టారు. నిన్నటిదాకా ఎర్రచందనం దొంగల కోసం జరిగే దందాతో పేరు మోసింది. ఇప్పుడు ఏనుగు దంతాల స్మగ్లర్లు తగ్గేదేలే అంటున్నారు. శేషాచలం అడవుల్లో ఏం జరుగుతోంది? ఏనుగుల ఉనికి ప్రమాదంలో పడిందా? అటవీ అధికారులకు వేటగాళ్లు కొత్తగా విసిరే సవాళ్లేమిటి? ఆల్రెడీ ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి, ఇప్పుడు ఏనుగు దంతాల స్మగ్లింగ్. చిట్టడవుల్లో వేట వెనుక ఆర్గనైజ్డ్ ముఠా. స్థానికులే స్మగ్లర్లుగా మారిపోయారా? శేషాచలం అడవుల్లో ఏం జరుగుతోంది? శేషాచలం అటవీ ప్రాంతం దట్టమైన అడవులు, అరుదైన వృక్షాలు, జంతు జాతులకు కేరా. ఇప్పుడు స్మగ్లర్లకు అడ్డాగా మారి రోధిస్తోంది శేషాచలం అరణ్యం. ఎర్రచందనం చెట్లు నేలకు ఒరుగుతున్నట్లే వన్యప్రాణులు కూడా అంతమైపోతున్నాయి. ఫలితం అటవీ శాఖకు పెను సవాళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులను వేటాడి దంతాలు స్మగ్లింగ్ చేస్తున్నారా? లేక అనారోగ్యంతో అడవిలో చనిపోయిన ఏనుగుల నుంచి దంతాలు సేకరిస్తున్నారా? వేటగాళ్ల స్ట్రాటజీ ఏంటి? పశువుల కాపరి ఇంట్లో ఏనుగు దంతాల స్వాధీనం దేనికి సంకేతం? అనిమల్ చచ్చిపోయినప్పుడు మనకి జనరల్గా దంతాలు ఉంటే అది రిమూవ్ చేసి మనకు సేఫ్ కస్టడీలో పెడతాము. అనిమల్ని మనము జనరల్గా డిస్పోజ్ చేస్తాము ఆ విధంగా. బట్ ఏ వన్ మనకి దొరుకుతున్న వరకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం కాబట్టి ఇంకా పూర్తి వివరాలు ఇప్పుడే తెలియజేయలేము. గతంలో భాకరాపేట ఫారెస్ట్ ఆఫీస్లో ఏనుగు దంతాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసు కొలిక్కి రాకపోగా ఇప్పుడు తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగుల దంతాల స్మగ్లింగ్ కలకలం రేపుతోంది. భాకరాపేట రేంజ్లో మిస్సింగ్ కేసులో ఉన్న దంతాలువి అవి మనం కలెక్ట్ చేసుకున్నది. అవి అప్పుడు సేఫ్ కస్టడీలో ఉన్నది. ఒక 2 years ముందు అక్కడ థెఫ్ట్ జరిగింది. అది పోలీస్ కేసులో కూడా ఉన్నాయి. అది ఇన్వెస్టిగేషన్ సపరేట్గా జరుగుతుంది. దీనికి సంబంధం లేదు. కానీ ఫస్ట్ టైం ఇలాగా ఈ ప్రాంతంలో చిత్తూరు తిరుపతి ప్రాంతంలో ఫస్ట్ టైం మనం ఈ కేసు పట్టుకోవడం అన్నది. దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా కొన్ని వివరాలు. విలువైన ఏనుగు దంతాల అక్రమ రవాణాకు శేషాచలం అటవీ ప్రాంతం కేంద్రంగా మారిందా? డ్రోన్లు, నైట్ మోడ్ కెమెరాలు, మోషన్ క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేసిన శేషాచలం అడవుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిందా? యాంటీ పోచింగ్ విభాగంతో పాటు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, సరిహద్దు అటవీ భద్రతా సిబ్బంది కలిసి తనిఖీలు చేస్తున్న ఏనుగుల ఉనికి ప్రమాదంలో పడుతోంది. చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఏనుగు దంతాలు దొరికాయి. శివకుమార్ అనే నిందితుడిని పట్టుకున్నారు. కానీ అతడి దగ్గర ఏనుగు దంతాలు, నాటు తుపాకులు దొరకడంతో ఉలిక్కిపడింది అటవీ శాఖ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 100 ఏనుగులుంటే శేషాచలం అడవుల్లోనే 30కి పైగానే ఉన్నాయని అటవీ శాఖ లెక్కేసింది. ఏనుగు దంతాలు స్మగ్లర్ల చేతికి ఎలా చేరుతున్నాయో తెలుసుకోవడం అటవీ శాఖకు సవాల్గా మారింది. ఆర్గనైజ్డ్ ముఠా ఆన్ డ్యూటీలో ఉందా, లేక స్థానికులే స్మగ్లర్లుగా మారిపోయారా తేల్చాల్సిందే. గతంలో ఎప్పుడు ఈ స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలకు పాల్పడింది? గతంలో కూడా ఈ ప్రాంతంలోనే ఏనుగుల దంతాలు స్వాధీనం చేసుకున్నటువంటి వాటిని చోరీకి కూడా గురైనాయి. కాబట్టి ఈ రెండు వాటికి కూడా లింక్ ఉందా లేదా అనే దానిపై మాత్రము ఫారెస్ట్ అధికారులు అయితే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల దంతాలు స్మగ్లింగ్ వ్యవహారం మాత్రం కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9, శేషాచలం అటవీ ప్రాంతం నుంచి.